హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌరవ్ కిచెన్. ఈరోజు మన ఛానల్లోని మనం చాలా ఈజీ అండ్ సింపుల్ పండు మిరపకాయ పచ్చడి ఎలా చేయాలో చూసి తెలుసుకుందాం. ఒక్కోసారి మనకు అన్నంలో కలుపుకోవడానికి చక్కగా ఏదైనా కారంగా తినాలని అనిపిస్తుంది కదా. దానికోసం అయితే మాత్రం ఈ రెసిపీ మాత్రం 100% యాప్ట్ అండి. చూసారు కదా ఆ కలర్ అది ఎంత బ్రైట్గా ఎంత ఇదిగా ఉందో. నేనైతే ఆల్రెడీ కలుపుకొని తిన్నాను కనుక నాకు బాగా తెలుసు, ఇది బాగా వచ్చింది. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి ఈ రెసిపీని. మొదలు పెడదామా? ముందుగా దీనికోసం 10 పండు మిరపకాయలండి. చూసారు కదా, ఒక్కో మిరపకాయ ఈ సైజులో ఉందన్నమాట. నేను జస్ట్ 10 తీసుకున్నాను. శుభ్రంగా వీటిని బాగా కడిగేసుకొని ఒక కిచెన్ టవల్ మీద ఆరబెట్టుకోవాలన్నమాట. నాకు ఇక్కడ ఎండ ఫెసిలిటీ లేదు, సో నేను నీట్గా కిచెన్ టవల్తోనే దాన్ని పొడిగా ఎక్కడ తడి లేకుండా నీట్గా తుడిచేస్తాను అనమాట. ఓకేనా? ఒకవేళ మీకు ఎండ ఉంటే 10 నిమిషాల నుంచి పావు గంట వరకు మంచి ఎండలో పెట్టినా కూడా సేమ్ రిజల్టే. ఇప్పుడు వీటిని చూపించిన విధంగా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. నేను పచ్చడిని అయితే రోట్లో చేయడానికి ప్రిఫర్ చేస్తాను కనుక నేను ఈ చూపించిన విధంగా కొంచెం చిన్నవిగా కట్ చేసి చేయడానికి ట్రై చేశాను. ఒకవేళ మీరు మిక్సీలో చేద్దాం ఈజీగా అవుతుందంటే కనుక మీరు డైరెక్ట్గా ప్రొసీజర్ అంతా కూడా మిక్సీలోనే వేసేసి చేసుకోండి. నేనేంటంటే ఈ చిన్న చాపర్లో వేసి దీన్ని చక్కగా చిన్నగా చేసేసుకుని దీన్ని రోట్లో రుబ్బుకున్నాను. ఓకే, నాకేంటంటే రోట్లో చేస్తే ఆ పచ్చడికి ఇంకొంచెం ఎన్హాన్స్డ్ ఫ్లేవర్ వస్తుందని నా ఒపీనియన్ కాదు, ఫ్యాక్టే. మీ దగ్గర రోల్ ఉంటే మాత్రం ఖచ్చితంగా రోల్లోనే చేసుకోండి. ఇప్పుడు చూసారు కదా, నా మినీ చాపర్ కొంచెం చిన్న చిన్న ముక్కలుగా చేసేసింది. ఇక్కడి నుంచి ప్రొసీజర్ ఇంకా ఈజీ అనమాట. ఈ మిరపకాయలు అయితే మాత్రం చాలా కారంగా ఉంటుందండి. సో దీనికి కల్లుప్పు అనమాట, అంటే మనం రాక్ సాల్ట్ అంటారు కదా, నేను ఏంటంటే అది పౌడర్ చేసేసుకున్నాను. సుమారుగా చూపించినట్టుగా 1 టేబుల్ స్పూన్ వేసాను అనమాట. చింతపండు చాలా కొంచెం పిక్కలు లేకుండా ఫైబర్ లేకుండా తీసేసుకుని వేసుకోవాలి. చిటికెడు పసుపు వేసుకోవాలి. ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే నేను పచ్చడి కారంగా ఇష్టపడతాను కనుక చింతపండు చాలా కొద్దిగా వేశాను. ఒకవేళ మీరు కారాన్ని అంతా తట్టుకోలేకపోతే కనుక ఒక నిమ్మకాయ సైజు చింతపండు పిక్క తీసేసి వేసుకోండి. ఇక్కడ చూసారు కదా, నేను చేతికి బాగా పని చెప్పాను అనమాట. 10 నిమిషాలు శుభ్రంగా బాగా చేశాక మంచి టెక్స్చర్ అండి. అసలు చేస్తుంటే కొంచెం నా కళ్ళల్లోంచి వాటిలోంచి కూడా వాటర్ అనమాట, ఆ కారానికి ఆ వేడికిను. కానీ ఎంతైనా సరే రోట్లో చేసిన పచ్చడి అన్నంలో కలుపుకుని తింటే యమ్మీ అనమాట. సో మొత్తానికైతే కంప్లీటెడ్. టెక్స్చర్ చూసారా, బాగుంది కదా. ఒకవేళ మీ దగ్గర టైం లేదనుకోండి, మొత్తం నేను చెప్పినవి ఇవన్నీ వేసి మిక్సీలోని చిన్న జార్లో వేసుకుని పల్స్ మోడ్లో 2 to 3 టైమ్స్ చేసినా మీకు కొంచెం టెక్స్చర్ ఇలానే వస్తుంది. మంచి ఇంగు పోపు పెట్టుకోవాలన్నమాట. దీనికోసం ముందుగా ఒక ఐరన్ కడాయిని వేడికి పెట్టుకుని అందులో సుమారు 3/4 కప్పు ఆయిల్ని వేసుకుని అది బాగా వేడెక్కాక అందులోకి 1/2 చెంచా మెంతులు, 1 చెంచా మినప్పప్పు, 1 చెంచా శనగపప్పు, 1 చెంచా ఆవాలు, ఓకేనా, ఒక 3 వెల్లుల్లి రెబ్బలు కొంచెం కచ్చాపిచ్చాక కొట్టేసుకుని అవి కూడాను, అండ్ ఒక రెమ్మ ఫ్రెష్ కరివేపాకుని చిదిపేసి చిన్న ముక్కల కింద వేసుకోండి. ఇప్పుడు దీనికి చూపించిన విధంగా ఒక చిటికెడు ఇంగు కూడా వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న ఎండుమిరపకాయని చిన్న ముక్కల కింద చిదిపేసి అది కూడా వేసుకోండి. ఇవన్నీ వేసేసరికి మనకి కొంచెం చిటుపట్లు ఆడతాయి కదా, మంచి వాసన అండి. అస్సలు యూట్యూబ్లో కనుక వాసన కూడా వచ్చే ఫెసిలిటీ ఉంటే ఈ గుమగుమలు మా ఇంటి నుంచి మీ ఇంటి వరకు వచ్చి ఉండేవి. ఇది శుభ్రంగా పోపు అంతా కూడా కొంచెం మనకు కలర్ వచ్చేంత వరకు ఉంచుకోవాలి. ఎక్సలెంట్ వాసన అండి. ఇలాగ మంచి కలర్ రాగానే స్టవ్ స్విచ్ ఆఫ్ చేసుకుని మనం పచ్చడి చేసుకున్నాం కదా, ఈ పచ్చడిని కొద్దిగా నేను చూసుకుని వేసుకుంటున్నాను. నాకు ఒక్కోసారి తుళ్ళుతుందని భయం అనమాట. సో పర్వాలేదు అని అన్నప్పుడు కొంచెం ఇందులో అదంతా కూడా మనం చేసిన పచ్చడి అంతా కూడా వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవడమేనండి. అంతే, సింపుల్ అండ్ ఈజీ రెసిపీ. వేడివేడి అన్నంలోకి శుభ్రంగా నూనె వేసుకుని తింటే ఇంకా చాలా బాగుంటుంది అనమాట. అసలు ఇంకెందుకు ఆలస్యం, చక్కగా మీరు కూడా పండు మిరపకాయ పచ్చడి రోట్లో చేయండి. అండ్ మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్స్ రూపంలో తెలియచేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే మా ఛానల్ సౌరవ్ కిచెన్కి సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని లైక్, కమెంట్, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.